గోదావరి కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద మంత్రి రామానాయుడు పూజలు చేశారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. దీక్ష దక్షతకు చంద్రబాబు ముందు చూపునకు పట్టిసీమ నిదర్శనమన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. నదుల అనుసంధానం ద్వారా కరువు నిర్మూలించవచ్చని నీటిపారుదల రంగ నిపుణులు కేఎల్ రావు చెప్పారని, ఆయన ఆలోచనలను అమలు చేసి రైతుకు నీరు ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. గోదావరి నుంచి 300 టీఎంసీల వరద నీరు సముద్రంలోకి వెళ్తుందని, దాన్ని కృష్ణా డెల్టాకు చంద్రబాబు మళ్లించారన్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమలో కరువును పారదోలారని చంద్రబాబు భావించారన్నారు. కృష్ణా డెల్టాను మరి స్థిరీకరణ చేయడంతో పాటుగా ఏదైతే ఇక్కడ కృష్ణాకి ఇచ్చినటువంటి వాటర్ ద్వారా రేపు శ్రీశైలంలో ఆ బ్యాక్ వాటర్ నటు మరి ఏదైతే రాయలసీమకు పంపించడం ద్వారా, అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా మరి ఏదైతే ఏలేరు రిజర్వాయర్ కి తీసుకుని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కి, అదేవిధంగా విశాఖకి త్రాగునీరుకి అందించేటువంటి విధంగా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకో 4-5 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపుగా ఆ 4-5 సంవత్సరాల్లో కూడా వృధాగా పోయేటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో వచ్చిందో దాని ఫలితాలు ఈ రోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి.